రంజాన్ స్పెషల్ వంటలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు కదా. పేరుకి ముస్లిమ్స్ పండగనే కానీ రంజాన్ స్పెషల్ వచ్చిందంటే ముస్లిమ్స్ కంటే ఎక్కువగా బయట దొరికే హలీం కానీ, రంజాన్ స్పెషల్ మజ్జిగ కానీ, కీర్ కానీ, ఇలా సేమియా ఫ్రూట్ కస్టర్ల కోసం మిగతా వాళ్ళే ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ రంజాన్ స్పెషల్ వచ్చిన తర్వాత ఎక్కువగా మిగతా వాళ్ళే తింటుంటారు. వాళ్ళు వీళ్ళెందుకు నా దగ్గరికి వచ్చేసరికి నేనైతే అస్సలు మిస్ చేసుకోను. అందుకే లేట్ చేయకుండా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ చిక్కడ పాలం తీసుకొని మరిగించుకోవాలి. ఇవి సన్న సేమియాలన్నీ, వీటిని ఇంకో పేరు ఏదో అంటారు, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని నేను గుంటూరు ఫ్రూట్ మార్కెట్ దగ్గర తీసుకున్నాను. ముస్లింసే అమ్ముతుంటారు. ఇవి ఎన్నాళ్ళైనా ఉంటాయి, అస్సలు పాడవదండి. ఒక్క కప్పు తీసుకుంటే చాలు, చాలా వస్తుంది క్వాంటిటీ. ఇది నాకు వీడియోలో చూపిస్తుంది 70 రూపీస్ ఎంతో తీసుకున్నారు, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. నెక్స్ట్ కీర్ చేసుకునే విధంగా ఒక కడాయిలో ఫ్రెష్ నెయ్యిని తీసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకొని తీసుకున్న సేమియాలు వేయించుకోవాలి. మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి. మరో సైడ్ పాలు అయితే బాగా మరుగుతుంటాయి కదా, ఆ పాలను దీనిలో యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుతూ కుక్ చేసుకోండి. 3-4 మినిట్స్ కి సేమియాలు చక్కగా కుక్ అవుతాయి. అలా కుక్ అయిన తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ని పాలల్లో కలిపేసుకొని గడ్డలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్వీట్ కి తగ్గట్లుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ లోనే కుక్ అయిపోతుంది. చివర్లో చిక్కదనం కోసం కానీ, టేస్ట్ కోసం కానీ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయండి. మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని, దానిమ్మ గింజల్ని, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, మ్యాంగో, యాపిల్, బనానా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్ని ఉండాలని ఏం లేదండి. మెయిన్ గా పొమగ్రెనేట్, బనానా, యాపిల్ కానీ, గ్రేప్స్ కానీ ఏ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఉంటుందండి, భలే ఉంటుంది. అందులోనూ సమ్మర్ లో తింటుంటే ఇంకా హాయిగా ఉంటుంది కదా. తినే కొద్ది తినాలనిపించే, కడుపు చల్లగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.